తెచ్చుకున్నాం. సార్ కూడా మన కోసం మన అందరి కోసము పాటు పడుతూ పొద్దున్న లేచి ఎంత కష్టం మీద వస్తుండో, మనకు కూడా ఎంత చలి ఉన్నా ఎంత ఏది ఉన్నా కానీ దాన్ని ఓర్చుకొని రావడం జరిగింది అవునా. కాబట్టి ఈ రోజు మనము సార్కు ఇచ్చే శాలరీ గొప్ప కాదు, మీ అందరి మనసును సార్ దోచుకున్నాడు, మీ లైఫ్ లాంగ్ మీ గుండెలో సార్ ఉంటాడు. ఓకే, కాబట్టి మన శ్రీను గారు కూడా కొద్దిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాస్, మేము సంగారెడ్డి లోకల్లో ఉంటాం. మనకు శైలేష్ సార్ ఎంత అంటే చాలా మంచిగా మనకు కోచింగ్ ఇస్తాం. ఈ విషయం మనకు సార్ కూడా చెప్పకపోయినా అని అర్థం కాకుండా మనకు చాలా బ్రహ్మాండంగా అర్థమయ్యేలా చెప్తారు. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మనకు టీచర్లు ఎంత విధంగా చెప్పారు, వాళ్ళకు కొట్టి చెప్పారు. సార్ ఏంటంటే చూసి మనకు చెప్తారు, అంటే ఏంది ఏం కదా ఇట్లా ఏంటి అసలు మన మాసం కూడా తెలియదు. అంటే మీ అందరూ తెలిసి ఉండొచ్చు, నాకైతే ఇది ఐడియా లేదు. దీన్ని ఫోటోలలో ఫోన్లలో చూడడం తప్ప ఏం లేదు. దీనికి ఒక పేరుంది అనే సంగతి కూడా తెలియదు. ఎంతసేపు మనం దీని ఏమంటామంటే పాదం అన్నారు, కానీ దీనికి ఒక పేరు ఉంది అనేది చెప్తుంది. ఇప్పుడు ఈ చెప్పు మేము తయారు చేసాం, మా టీం వల్ల తయారు చేసాం. అంటే మాదని చెప్పుకోదు, అందరూ తయారు చేశారు. ఇది మా టీం వల్ల కూడా ఎవరు కూడా అసలు నాలెడ్జ్ లేదు. ఎంతసేపు మార్కెట్లోకి తేవడం అమ్మడం. సార్ ఏంటంటే మీరు కొంచెం బ్రెయిన్ ఉపయోగించండి, ఇది ఎది చేస్తారు. అంటే ఎంతకుంటే ఎంత నుంచి కొంచెం పుష్ చేయడం కానీ ఏదైనా సరే చెప్పడం అంటే ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. ఇప్పుడు మనం సార్ వాళ్ళు ఇచ్చే శాలరీ సార్కు అయిపోతుంది, కానీ సార్ ఇచ్చిన నాలెడ్జ్ మాత్రం మనకు 100% మైండ్ ఉండిపోతుంది. విద్య మనం ఎప్పుడు నేర్చుకున్నా కానీ అది మైండ్ ఉండిపోతుంది. ఇక వాడు బ్రెయిన్ యాక్సిడెంట్ చచ్చిపోతే మనం ఇవ్వలేం, కానీ విద్య వాళ్ళకి ఖచ్చితంగా మైండ్ ఉంటుంది. దీనికి ఏమంటాం టోల్ క్యాప్ ఇవన్నీ తెలుసా మనకు? నాకైతే ఐడియా లేదు, మీ అందరికి ఏమన్నా ఐడియా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పడానికి దీనికోసమే మనం తెలుసుకున్నప్పుడు ఇంత వరకు మనకి ఎక్కడైనా చెప్పండి. ఇది సోల్ తెలుసు, ఇది పట్టి అంటే తెలుసు, ఇన్ సోల్ ఇవన్నీ ఐడియా ఉంది. కాకపోతే చెప్పు ఈ విధంగా మనం సెట్ చేయాలి, ఇట్లా పెట్టాలి అనేది సార్. ఇప్పుడు సార్ వాళ్ళు ఇచ్చే శాలరీ కోసం మనం దానికోసం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే సార్ ఇచ్చిన నాలెడ్జ్ మొత్తం మనకు 100% పక్క ఉంటుంది. ఏం సార్ కరెక్టే సార్? నేనేమో రాంగ్ మాట్లాడితే క్షమించండి, అంతే అన్న. ఇప్పుడు మనకు మిషన్లు చూడడం, ఇప్పుడు ఎంతసేపు పుట్టే మిషన్ ఐడియా ఉంది, ఇది చూసారా? దాని మిషన్ దాని మోటార్ చూస్తే ఇంత ఉంది, చూస్తే భయమవుతుంది. అసలు లెక్క పెడుతుంది, ఎంత డేంజర్ ఉంటుంది అంటే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. పొరపాటు మన ఫింగర్ టచ్ ఏంటంటే కొట్టేస్తుంది, ఆలోచించినప్పుడు కొట్టేస్తుంది. అది నేను చెప్పాల్సింది. అందరికి ముఖ్యంగా అందరికి చెప్పేది ఇంకోటి ఏంటంటే అందరికి డ్రైవింగ్ వచ్చు, కానీ నాకు చిన్న సందేశం, డ్రింక్ చేసి మాత్రం డ్రైవింగ్ చేయదు దయచేసి. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయదు. డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం ఒకటి, రివాల్వర్ నడిపేయడం ఒకటి, రెండు ఒకటే. రివాల్వర్ చేతిలో పట్టుకున్నామా డ్రింక్ చేసి ఎవరి చదువుతో వంగదు, డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసామా ఎవరిని గుర్తుతామో మనకే తెలియదు. ఆ విధంగా దయచేసి ఇది ఒక్కటి మాత్రం మీకు గుర్తుండిపోవాలి. అందరు తాగుతారు, అందరు తాగితేనే ఒకటి తాగినాక దాని జోలికి పోదు, బండి జోలికి రివాల్వర్ జోలికి అసలు పోదు. చాలా జాగ్రత్త. ఓకే, థ్యాంక్ యూ.